శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 22వ తేదీ ఆగస్టు నెల శుక్రవారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి లాభస్థానం రాహు గారితో యోగిస్తోంది. 1.5 సంవత్సరాల కాలం ఉంటారు. మాటలైన విషయం కాదు, అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అలాగే శుక్రాచార్యుల వారు బాగున్నారు. మాతృవర్గంలో బుధుడు బాగున్నారు, శుక్రుడు బాగున్నారు. ఈ ఇద్దరి కలయిక కూడా చాలా నిదానంగా ఉంటారు, నెమ్మదిగా పనులు చేస్తారు, 10 మందిని ఆకర్షించుకుంటారు. అనేక విధాల అద్భుతమైన ఫలితాలు మీకు ఉంటాయి. స్థిర చరాస్తుల వృద్ధి జరుగుతుంది. మీ మీద ఎవరన్నా నింద వేయడానికి అవకాశం ఉంటుంది. కుటుంబంలో ఐకమత్యం కొరకు మీరు చేసేటటువంటి ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. అలాగే షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కుజుడి యొక్క సంచారము చక్కగా యోగిస్తూ ఉన్నది. ధన ఆదాయం బాగుంటుంది. అలాగే విజయావకాశాలు ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. స్నేహితులు బాగా దగ్గర అవుతారు, బంధువులు బాగుంటారు. ఇక్కడ చెప్పదగ్గ సూచన ఏంటంటే, ఈ షష్ఠ స్థానం మీదనే శనిగారి యొక్క దృష్టి పడుతూ ఉన్నందువల్ల రాని బాకీలు బాగా వసూలైపోతాయి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అలాగే మీకు కూడా రుణభారాలు కొంచెం పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. భార్యాభర్తల మధ్య అనుకూలత విషయంలో కూడా మీకు ఈ రోజున చాలా చాలా బాగుంది. ఉద్యోగ జీవితంలో జాగ్రత్తగా ఉండండి. వ్యాపార జీవితంలో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించండి, అయినా కూడా బాగుంటుంది మీకు. ఇక అన్ని విధాలుగాను భగవంతుని యొక్క సేవ చేయాలి అని నిర్ణయించుకుంటారు. దాని అమలుకి కృషి చేస్తారు. చాలా చక్కటి శుభకరమైనటువంటి అంశాలు ఈ రోజున మీరు చూస్తారు అని చెప్పి తెలియజేస్తూ శుభం. వృషభ రాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి శనిగారి యొక్క స్థితి చాలా అద్భుతమైన స్థితి. 2.5 సంవత్సరాల కాలం లాభస్థానంలోనే ఉంటారు వారు మీనరాశిలో. ఇక వృషభ రాశి వారికి ధనము విషయంలో పండగే పండగ అని చెప్పచ్చు. ద్వితీయ స్థానంలో గురుగారు 1 సంవత్సర కాలం ఉంటారు. ఇప్పటికి ఇంచుమించుగా 4-5 నెలల కాలం అయింది. ఇంకా అతిచారం చేత తృతీయ స్థానంలోకి వెళ్ళిపోతున్నారు. ఇంకొక 2 నెలలు ఆగి తిరిగి మళ్ళీ ఇంకొక 2 నెలలు అయిన తదుపరి తిరిగి మళ్ళీ ద్వితీయంలోకి వస్తారు. ఈ రెండూ కూడా చాలా అద్భుతమైన బలాన్ని ఇచ్చేటటువంటి గ్రహాలు. ఒక పక్క ద్వితీయం యోగిస్తోంది, ఇంకొక పక్క లాభం యోగిస్తోంది. అంటే డబ్బే డబ్బు, శుభకార్యాల పరంపర ఉంటుంది. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి, ఉద్యోగం లభిస్తుంది. అలాగే సంతానం కావాలంటే సంతానం ఉంటారు. చక్కటి లబ్ధి, ధనము ఏ రూపకంగా ధనము కావాలి అనుకుంటారో ఆ రూపకంగా వచ్చేస్తుంది. ఊహించని మొత్తాలు అందుతాయి మీకు. ఇవన్నీ కూడా చాలా చాలా అద్భుతమైనటువంటి విషయాలుగా మనం తెలియచెప్పుకోవచ్చు. మరి తృతీయ స్థానంలో చంద్రబుధులు బాగున్నారు. ఇది కూడా చాలా అద్భుతమైన గ్రహస్థితే. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. మానసికమైనటువంటి బలం వృద్ధి చెందుతుంది. అలాగే బంధుమిత్రుల ఆదరణ ఆప్యాయతలు ఉంటాయి. మీరు బంధుమిత్రుల్ని ఆదరిస్తారు, మిమ్మల్ని బంధుమిత్రులు ఆదరిస్తారు. ఇన్ని రకాల శుభకరమైన ఫలితాలు ఉంటూ ఉండగా ఇంకా ఏమైనా ఇబ్బందికరమైన ఫలితాలు ఉన్నాయా అని ఆలోచిస్తే ఎక్కడ ఉన్నాయి అంటే, కోర్టు కేసు విషయాలలో ఎవరికైనా ఉన్నట్టయితే ఇది చాలా జాగ్రత్తగా ఉండండి. సంతాన విషయంలో జాగ్రత్తగా ఉండండి. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నప్పటికీ కూడా ఏవైనా కేసులు కానీ ఇంకేదన్నా మాట తేడాలు కానీ ఇట్లాంటి వాటి గురించి తిరిగి మళ్ళీ ఏదైనా మాట్లాడవలసి వస్తే అతి జాగ్రత్తగా ఉండండి. ఇది చాలా చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నాను. లలిత సహస్రనామ స్తోత్ర పరిహారాలు చేసుకోండి, పఠించండి బాగా. అలాగే ఇష్టదేవతారాధన చేయండి. అద్భుతంగా ఉంటుంది మీ జీవితం. ప్రశాంతమైనటువంటి నడకతో ఉంటుంది ఈ రోజున అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. మిథున రాశి వారికి ఎన్నో రకాలుగా బాగుంది. రాశిలోనే ఉన్నటువంటి గురువుగారు సన్మాన సత్కారాలకి అర్హుల్ని చేస్తున్నారు. ధన ఆదాయాన్ని ఇస్తున్నారు. శుభకార్యాలలో పాల్గొనేటట్టుగా చేస్తున్నారు. అలాగే శుభవార్త శ్రవణం చేస్తున్నారు. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. మాతృవర్గ రీత్యా చిన్నపాటి ఇబ్బందులు ఉంటున్నాయి, జాగ్రత్తగా ఉండండి. స్థిర చరాస్తుల రీత్యా జాగ్రత్తగా ఉండండి. భూములకి సంబంధించి
కొనుగోలు అమ్మకాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. రుణభారాల విషయంలో పూర్తిగా రుణభారాలు తగ్గుతాయి అని చెప్పి తెలియచెప్పడానికి లేదు. ఇంకా కొంత మిగిలిపోయి ఉంటాయి. నిదానంగా చేయండి తప్ప ఒకటేసారి అన్నీ తీరిపోవాలి అంటే తీరిపోవు. మీకు ధనం వచ్చేది కూడా అంచెలంచెలుగా వస్తూ ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య అనుకూలత బాగుంటుంది. సంతానం బాగుంటారు. ఉద్యోగంలో తృప్తిగా ఉంటుంది. అన్ని విధాలా మీరు బాగున్నారు. భగవంతుడికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు చేసుకొని ఇష్టదేవతారాధన చేయండి. మరింతగా శోభిస్తారు. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి శుక్రాచార్యుల వారు చంద్రుడు బుధుడు రాశిలోనే ఉండడం అనేది ఒక మంచి శుభకరమైనటువంటి అంశమే. బుధుడు తప్ప శుక్రచంద్రులు ఇద్దరూ మంచి ఫలితాలను ఇస్తున్నారు. అలాగే కుజుడు తృతీయ స్థానంలో మంచి ఫలితాలను ఇస్తారు. ఏ స్థానంలో గురువుగారు ఇస్తారు. మరి మిగతా వాటి విషయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక్కడ కూడా కుజుని యొక్క స్థితి శనిగారి దృష్టిలో ఉంటూ ఉన్న కారణం చేత ఇక్కడ కూడా అంతగా చాలా శోభాయమానంగా అయితే పరిస్థితులు లేవు అని చెప్పాలి. జాగ్రత్తలే జాగ్రత్తలు. కళాకారులు బాగుంటారు. కళలు బాగుంటాయి. కళల పట్ల మీ అంకిత భావం బాగుంటుంది. చక్కగా ఈ అభివృద్ధిలోకి వస్తారు. కళా పోషకులు బాగున్నారు. కళారాధకులు బాగున్నారు. కళాకారులు బాగున్నారు. శుభకార్యాల రీత్యా బాగుంది. యజ్ఞయాగాల రీత్యా బాగుంది. ఉద్యోగ రీత్యా కూడా బాగానే ఉంది. పితృవర్గ రీత్యా కూడా బాగానే ఉంది. ఇంచుమించుగా సంతృప్తి కలిగించే అంశాలు ఉంటాయి. అది కూడా మీరు ఓర్పుగా ఉన్నందువల్ల మాత్రమే ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. కోర్టు కేసులకు దూరంగా ఉండండి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో కూడా జాగ్రత్తలు పాటించండి. మానసికమైనటువంటి సంతృప్తికి లోనవుతారు అని చెప్పి తెలియజేస్తూ పరిహారం తప్పనిసరిగా చేసుకోండి. శుభం. సింహరాశి. సింహరాశి వారికి పూర్తి జాగ్రత్తలతో కూడుకున్నటువంటి అంశాలే ఉండాలి. లాభస్థానంలో గురుగారు బాగున్నారు. ద్వాదశంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. మరి ఈ రెండే బాగున్నందువల్ల అన్నీ బాగుంటాయా అంటే మిగతా పరిస్థితుల్లో అయితే మిగతావన్నీ కూడా బాగుండొచ్చు. ఈ రెండు బాగున్నాయి కాబట్టి మిగతావన్నీ కూడా బాగుండడానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ చెప్పదగ్గ సూచన ఏంటంటే ద్వితీయంలో కుజుడు, రాశిలో రవికేతువులు, సప్తమంలో రాహువు, అష్టమంలో శనిగారు. ఏ పక్క నుంచి చూసినా కూడా ఈ 5 గ్రహాలు మిమ్మల్ని ఆటంకాలు పరుస్తూ ఉంటాయి. సింహరాశి వారు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అలాగే ఓర్పు కలిగి ఉండాలి. ముక్కుసీటుగా పోయేటటువంటి మీ తత్వము కొంత ఇబ్బంది పెడుతుంది. ఓర్పుగా ఉండండి. ఎక్కువ మాట్లాడకుండా ఉండండి. కుటుంబంలో కూడా ఐకమత్యం కొరకు ప్రయత్నం చేసుకోండి. భార్యాభర్తల అన్యోన్యత తగ్గుతోంది కాబట్టి కొంచెం ప్రయత్నాలు చేయండి. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోండి. ప్రమాదాలు పొంచి ఉంటాయి. జాగ్రత్త. ఇది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అయితే విలువైన ఆభరణాలు కొనుగోలు చేయడానికి బాగానే ఉంది. అనుకోని విధంగా ధనము రావడానికి బాగానే ఉంది. ఇక జాగ్రత్తల అంశం మీ చేతిలో ఉంది. నవగ్రహాల స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మరింతగా మానసికమైనటువంటి శాంతిని పొందవచ్చు. శుభం. కన్యరాశి. కన్యరాశి వారికి శుభాశుభ మిశ్రమ ఫలితాలు. ఏకాదశంలో శుక్రుడు బాగున్నారు. బుధుడు బాగున్నారు. చంద్రుడు బాగున్నారు. అలాగే షష్టంలో రాహువు యోగిస్తున్నారు. 4 గ్రహాలు యోగిస్తున్నాయంటే అది మాటలైన విషయం కాదు. చాలా అద్భుతంగా ఉంటాయి. పైగా లాభస్థానంలో 1 కాదు 2 కాదు ఏకంగా 3 గ్రహాల కలయిక. కళలు బాగుంటాయి. కళాకారులు బాగుంటారు. కళలలో వృద్ధి చెందుతారు. పట్టు వస్త్రాలకు సంబంధించిన బిజినెస్ కానీ అలాగే ఆహారం దీనికి సంబంధించినటువంటి వ్యాపార వ్యవహారాలు కానీ లేదా ఫిలింలు కెమెరా ఇలాంటి వాటికి సంబంధించినటువంటి బిజినెస్లు కానీ ఇవన్నీ కూడా చాలా చాలా అభివృద్ధి మార్గంలో ఉంటాయి అని చెప్పి తెలియజెప్పచ్చు. రుణభారాలు తగ్గిపోతున్నాయి. ఆరోగ్యం బాగుంటోంది. చక్కటి ఆలోచనలు కలుగుతున్నాయి. మంచి మంచి నిర్ణయాలు చేసుకుంటారు. అలాగే ఒక అధికమైనటువంటి సంతృప్తికి లోనవుతూ ఉంటారు. ఇక్కడ వ్యతిరేకమైన ఫలితాలు ఏమిటి అంటే శుభాశుభ మిశ్రమాలని చెప్పుకున్నాం కదా. వ్యతిరేకమైన ఫలితాలు ఏమున్నాయంటే కోర్టు కేసులు ఇబ్బందికరంగా ఉండొచ్చు. అలాగే ఉద్యోగ జీవితంలో పై అధికారుల యొక్క మందలింపులు ఉండొచ్చు. జీవిత భాగస్వామి మీ పట్ల వ్యతిరేకంగా ఉండొచ్చు. అన్యోన్యత తగ్గవచ్చు. ఇట్లాంటివన్నీ కూడా చెప్పదగ్గ సూచనలే.
ఇంకా ధనము ఎక్కువగా ఖర్చు అవ్వడం కానీ ఇలాంటివన్నీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్న కారణం చేత అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా మీకు చాలా వరకు మనశ్శాంతి ఏర్పడుతుంది. శుభం. తులారాశి. తులారాశి వారికి అద్భుతమైనటువంటి గ్రహస్థితులు. షష్ఠ స్థానం యోగిస్తోంది. నవమ స్థానంలో గురువుగారి యొక్క స్థితి చాలా చాలా బాగుంది. దశమ స్థానంలో శుక్ర బుధుల యొక్క పరిస్థితి చాలా బాగుంది. చంద్రుడు కూడా అక్కడనే ఉన్నారు, దశమ స్థానంలోనే. ఏకాదశంలో రవికేతువులు ఉన్నారు. ఈ గ్రహాలన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాయి. ఉద్యోగరీత్యా సంతృప్తి చెందేటటువంటి కాలము, ఉన్నతి పొందేటటువంటి కాలము, ఇంక్రిమెంట్లు పడేటటువంటి కాలము, అలాగే ఊహించని విధంగా లాభాలు వచ్చేటటువంటి కాలము, పిత్రార్జితం వచ్చేటటువంటి కాలము, పితృవర్గ రీత్యా సహాయ సహకారాలు అందేటటువంటి కాలము. ఏదైనా పనులు మొండిన పడిపోతున్నాయి అంటే వాటన్నిటినీ కూడా ఒక క్రమంలో పెట్టుకునేటటువంటి కాలము. ఒకటి ఏమిటి, రెండేమిటి, సమస్తమైన శుభ శ్రీకారము జరుగుతోంది. ఎన్నో రకాలుగా మీరు అభివృద్ధిలోకి వస్తారు. విద్యార్థులైనట్టయితే విద్య చాలా బాగా జరుగుతోంది. అలాగే ఉద్యోగస్తులైనట్టయితే ఉద్యోగం అద్భుతంగా తయారవుతోంది. వ్యాపారస్తులైనట్టయితే వ్యాపారం చాలా చాలా బాగుంది. అంటే మీరు ఏ రంగానికి చెందిన వారైనా మీకు చాలా అద్భుతమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఒక నక్కని తొక్కారు అని చెప్పచ్చు, అంతగా గ్రహస్థితులు మీకు అనుకూలంగా ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేస్తూ ఉండండి. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ మానకండి. ఇంకా ఇంకా అద్భుతమైనటువంటి శుభ పరంపరలు మీ సొంతం. శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి రాహుగ్రహ సంచారం చాలా చాలా బాగుంది. అలాగే గురుగ్రహ సంచారం చాలా చాలా బాగుంది. శుక్రగ్రహ సంచారం కూడా బాగుంది. కళలలో ఆదరింపబడతారు. కళాకారులు వృద్ధిలోకి వస్తారు. దూర ప్రాంత ప్రయాణాలు లాభిస్తాయి. సహజీవనము, సంఘ జీవనము, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, పబ్లిక్ రిలేషన్స్, వ్యాపార భాగస్వాములతో అన్యోన్యత, ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కీర్తి పతాక ఎగరేస్తారు. సన్మాన సత్కారాలు అందుకుంటారు. అనేక విధాలుగా మనస్సు తృప్తిగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. ధనం వస్తుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. ఆలోచన విధానం బాగుంటుంది. ఏ పనైనా సాధించడానికి నడుం బిగిస్తారు. ఆ పనిలో కృతకృత్యులవుతారు. అనేక విధాల మనశ్శాంతి పెరుగుతుంది. ఇవన్నీ శుభకరమైన ఫలితాలు కాగా చెప్పదగినటువంటి సూచనలు ఏవి అంటే, ఉద్యోగ జీవితంలో ఎలాంటి అప్ అండ్ డౌన్స్ వస్తున్నా కూడా వాటిని ఎదుర్కొనే ప్రయత్నం చేయండి. ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. నవగ్రహ స్తోత్ర మాలిక పఠించండి. మీ ఇష్టదేవతారాధన చెయ్యండి. మీ ఉద్యోగ జీవితంలో కానీ, ఇంకా అర్జితంలో కానీ, పితృవర్గరీత్యా కానీ ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అవన్నీ పటాపంచలైపోతాయని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి దశమ స్థానంలోని రవి, ఏకాదశంలోని కుజుడు చాలా చాలా బాగుంటూ ఉన్నప్పటికీ మిగతా గ్రహాల యొక్క అననుకూలత ఉన్న కారణం చేత వృశ్చిక రాశి వారు ఒక్కసారి నవగ్రహ హోమం చేసుకోవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. శుక్రాచార్యుల వారు కూడా బాగున్నారు. ఆభరణాల విషయంలో వాటిని కొనుగోలు చేయడం కానీ, వినియోగం చేయడం కానీ చాలా బాగుంటుంది. కానీ చాలా ఇబ్బంది పడతారు కొనుగోలు చేయడం వల్ల. ఇప్పుడు ధన ఆదాయం అనేది అంతంత మాత్రంగా ఉంటూ ఉన్నప్పుడు అంత పెద్ద పెద్ద విలువైన ఆభరణాలు కొనుగోలు చేయాలి అనేటటువంటి ఉత్సాహం మీకు ఉండకపోవచ్చు. కానీ కొనవలసిన పరిస్థితి ఉంటుంది. ఏదో విధంగా కొంటారు. గ్రహస్థితులు ఆ విధంగా ఉన్నాయి. ఇక్కడ జాగ్రత్తగా చూసుకుని కొనండి. ధనం ఉన్నది, మాకు ఇబ్బంది లేదు అనుకునే వారికి మనం ఏమి చెప్పనవసరం లేదు, వాళ్ళు కొనేసుకుంటారు, ఇబ్బంది లేదు. కానీ సామాన్యుడి పరిస్థితి ఏమిటి? అలాంటి పరిస్థితి, కొనుగోలు చేసే పరిస్థితి వస్తుంది. ఇక్కడ చేతిలో ధనం ఉండకపోవచ్చు. కాబట్టి ఒక ప్రణాళిక వేసుకుని ఇన్నాళ్ళకి కొనుక్కుంటాము, కొంచెం కొంచెం ధనాన్ని జాగ్రత్తగా పెట్టుకుంటాము అనేటటువంటి నిర్ణయానికి రండి అని చెప్పి తెలియజేస్తున్నాను. నవగ్రహ హోమాలు చేసుకోవడం ద్వారా, నవధాన్యాలు దానం ఇవ్వడం ద్వారా అనేక విధాలుగా మీకు మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. మకర రాశి. మకర రాశి వారికి
సప్తమ స్థానంలోని చంద్రుని యొక్క సంచారము, తృతీయ స్థానంలో శని గారి యొక్క సంచారము చాలా బాగుంది. ఇంకా మిగతా 7 గ్రహాల యొక్క అననుకూలత ఉంటూ ఉన్నప్పుడు మీ కృషి వల్ల మీరు శుభ ఫలితాలని ఏర్పాటు చేయించుకోవాలి. మనం ఎలా ఏర్పాటు చేయించుకుంటామండి అంటే, ఎప్పుడైతే మీరు నవగ్రహ ధ్యాన శ్లోకాలు పఠిస్తూ ఉన్నారో, భగవంతుణ్ణి మనస వాచ కర్మణ నమ్ముతూ సర్వస్య శరణాగతి ఏర్పాటు చేసుకున్నారో, ఖచ్చితంగా మీకు శుభకరమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజెప్పగలను. శుభకరమైన ఫలితాలు ఉండడం కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సిద్ధిస్తాయి. కాబట్టి చెయ్యండి, శివారాధన చెయ్యండి, అనుకూలమైనటువంటి ఫలితాలు పొందండి. శుభం. కుంభరాశి వారికి బుధ చంద్రుల సంచారము షష్ఠ స్థానంలో యోగిస్తోంది, పంచమంలో గురువుగారు యోగిస్తున్నారు. ఈ 3 గ్రహాలు తప్ప మిగతా అన్ని గ్రహాలు కూడా అననుకూలంగా ఉన్నాయి. ఇలా అననుకూలంగా ఉన్నప్పుడు ఏమి చేయాలి అంటే, దుర్గ పూజ చేయడము, దుర్గ నామస్మరణ చేయడము, గణపతి పూజ చేయడము, అలాగే గణపతి నామాలు తలుచుకోవడము, స్మరించడము, ఇవి తప్పనిసరిగా చేయవలసిందిగా సూచన చేస్తున్నాను. స్నేహితులు బాగుంటారు, బంధువర్గం బాగుంటారు, ఆదాయం బాగుంటుంది, ఊహించని విధంగా వచ్చేటటువంటి ఆదాయ మార్గాలు బాగుంటాయి. ఈ భగవంతుని నామస్మరణ చేసుకోవడం వల్ల ఒక పక్క గురుబలం కూడా ఉంది కాబట్టి ఇంకా అనేక విధాలుగా మీకు వృద్ధి కలుగుతుంది, ఐశ్వర్య వృద్ధి కలుగుతుంది, ఆరోగ్యం చాలా బాగుంటుంది. మీ మీద ఏదైనా నింద ఉన్నట్టయితే ఆ నింద పోవడానికి అవకాశాలు కుదురుతాయి. కుటుంబంలో అనిశ్చిత పరిస్థితి పోతుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు తగ్గుతాయి. మాతృవర్గరీత్యా కూడా అంత పెద్ద గొప్పగా లేదు. అలాగే వివాహాది శుభకార్యాల రీత్యా కానీ, దూర ప్రాంత ప్రయాణాల రీత్యా కానీ, ఏ అంశాన్నైనా తీసుకోండి, ఉద్యోగంతో సహా వ్యాపారంతో సహా పూర్తిగా అనుకూలం అవ్వాలి అంటే ఇంకా కొన్నాళ్ళు అయితే సమయం పట్టేటట్టుగా ఉంది. అలాగే ఇంకా మీరు వేచి ఉండవలసినటువంటి కాలంగా కూడా తెలియచెప్తూ ఉన్నాను. శివారాధన కూడా చేయండి, మరింత శుభకరంగా ఉంటుంది. శుభం. మీనరాశి వారికి శుక్రుని యొక్క సంచారము, అలాగే కేతువు గారి యొక్క సంచారము చాలా చాలా భోగాన్ని ఇస్తున్నాయి. 2 గ్రహాలే కదా అని మీరు అనుకోవచ్చు, కానీ పంచమ స్థానము, షష్ఠ స్థానము ఈ 2 యోగిస్తూ ఉన్న కారణం చేత వీరికి అనేక విధాలుగా భోగం అనేది ఉంటుంది. పంచమం ఎప్పుడైతే శుభగ్రహయుక్తమైనదో ఆటోమేటిక్గా ఆ రోజు చాలా చాలా సంతృప్తికరంగా ఉంటుంది. ఇది చెప్పదగ్గ సూచన. అలాగే మాతృవర్గ రీత్యా బాగుంటుంది, సంతాన రీత్యా బాగుంటుంది, రుణభారాల రీత్యా బాగుంటుంది, ఆరోగ్య రీత్యా బాగుంటుంది, అలాగే విద్య రీత్యా బాగుంటుంది, ఉద్యోగ రీత్యా బాగుంటుంది, వ్యాపార రీత్యా బాగుంటుంది, ధన లాభాల రీత్యా బాగుంటుంది. ఇవన్నీ కూడా చెప్పుకోదగ్గ ముఖ్యమైన అంశాలని చెప్పచ్చు. ఇక భార్యాభర్తల అన్యోన్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో ఐకమత్యం రీత్యా ఇంకా కొన్ని విధి విధానాలు మార్చవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు అంతగా ఉండబోవు. అర్ధాష్టమ గురువు గారి యొక్క సంచార విశేషం చేత కొన్ని పనులు మొండిన పడేటటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే యోగా చేయండి, చాలా వరకు ఈ పరిస్థితి మారిపోతుంది. కోర్టు విషయాలు వాయిదా వేయండి. పబ్లిక్ రంగంలో మీరు ఇంకా అనుకున్నంతగా మంచి సహాయ సహకారాలు అందవు, అలాంటి పరిస్థితి ఉంటుంది. ఇక స్థిరచరాస్తుల అమ్మకాల విషయాలలో, వాహనాల కొనుగోలు అమ్మకాల విషయాలలో కొన్ని జాగ్రత్తలు పాటించవలసి ఉంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి, ఇన్ని రకాలుగా బాగున్న వాటిని ఆస్వాదించాలి. శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నప్పుడు యోగా చెయ్యండి, నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి. అలాగే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు అనుకూలంగా మారడానికి అవకాశం ఉంది. పెట్టుబడులు పెట్టవద్దు, ఇది చెప్పదగ్గ సూచన. ఎవరంటే వాళ్ళని నమ్మవద్దు. కొత్త వ్యక్తుల నుంచి కాస్త దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అనవసరంగా మిమ్మల్ని ప్రోత్సహించి మీ చేత పెట్టుబడులు పెట్టించేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి కొత్త వారిని నమ్మకూడదు అనేటటువంటి నిర్ణయాన్ని బలంగా తీసుకోండి అని చెప్పి తెలియజేస్తూ, ఈ పరిహారాలు తప్పనిసరిగా చేసుకుని మరింత సుఖజీవనంతో ఉండండి. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.